హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే బ్లడ్ రిలేషన్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చిందంటే ఇది ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఓకే, దేర్ ఆర్ 8 మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 3 జనరేషన్స్ అన్నాడు. 8 ఫ్యామిలీ మెంబర్స్ 3 జనరేషన్స్లో ఉంటారు అని అన్నాడు. ఓకే, ఇంకా ఏమి ఇచ్చిండు, జీ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ సి అన్నాడు. సికి ఫాదర్ ఇన్ లా జీ అన్నాడు. అసలు ఫాదర్ ఇన్ లా ఎవరైతారు? మన చేసుకున్న వాళ్ళ డాడీ ఫాదర్ ఇన్ లా అవుతాడు. మామయ్యను ఫాదర్ ఇన్ లా అంటారు. అది ఎవరికి ఉన్నాడట? సికి ఫాదర్ ఇన్ లా అన్నాడు. సి ఎవరిని చేసుకుంటాడు? వాళ్ళ డాడీ ఫాదర్ ఇన్ లా. ఓకేనా, సి ఫాదర్ ఇన్ లా జీ. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు? సి ఈజ్ మదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ మదర్ సి అట. ఎఫ్ మదర్ సి. సో ఇక్కడ ఏముంటాడు? మేల్ ఉంటాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చిండు? ఎఫ్ అండ్ డి ఆర్ సిబ్లింగ్స్. ఎఫ్ అండ్ డి సిబ్లింగ్స్ అన్నాడు. అంటే అన్న చెల్లె అక్క తమ్ముడు అట్లా అన్నాడు. తోబుట్టువులు అన్నట్టు ఎఫ్ డి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు? డి ఈజ్ ఓన్లీ నెప్యూ ఆఫ్ ఈ. ఈకి నెప్యూ డి అట. నెప్యూ అంటే ఎవరు? నెప్యూ అంటే అల్లుడు. నెప్యూ అంటే అల్లుడు. సో మేల్ కదా, మేల్ కాబట్టి ఇట్లా. ఇక్కడ మనము గమనించాల్సింది ఏముందంటే ఓన్లీ నెప్యూ అన్నాడు. ఇక్కడేమో వీళ్ళు సిబ్లింగ్స్ కదా. ఓన్లీ నెప్యూ అని అంటే ఒకడే, నెప్యూ ఒకడే. సో వీళ్ళు ఎవరైతారు? వీళ్ళు ఓన్లీ నెప్యూ అంటే వీళ్ళు ఏమవుతారు? ఒక్కడే అల్లుడు అని అంటే ఈమె కోడలు అవుతుంది. ఓకేనా, నీస్ అవుతుంది. ఓకేనా, ఓన్లీ అన్నప్పుడు ఇది ఒక్కడే నెప్యూ, ఇంకా మిగతాది నీస్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నారు? వాళ్ళు ఎవరికి? ఈకి అట. ఈకి ఈ డి అట. కానీ మనకు మేనల్లుడు మేన కోడలు అని అంటే ఎవరు? మన అన్న వాళ్ళ మన అన్న వాళ్ళ బిడ్డ లేకపోతే కొడుకు, వాళ్ళను అల్లుడు కోడలు అని అంటారు. కాకపోతే మనకి ఇటు సైడా అని మనకు ఏం తెలియదు కదా. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు? ఈ ఈజ్ అన్మ్యారీడ్. అతను అన్మ్యారీడ్ అన్నాడు. ఇంకా బి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ ఏ. బి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ ఏ. ఏ సన్ బి అట. ఏ సన్ బి. ఓకేనా, మనకి ఎక్కడనో తెలియదు కాబట్టి ఏ సన్ బి అని అన్నాడు. ఇంకా ఏమన్నాడు? ఈ ఈజ్ నాట్ సిబ్లింగ్ ఆఫ్ ఈ అన్నాడు. ఈ ఈజ్ నాట్ సిబ్లింగ్. సిబ్లింగ్ అంటే అన్న చెల్లె అక్కదం అట్లా కదా. ఇక్కడ మనకు సికి కాదన్నాడు. ఇంకా మిగతాది ఏటు ఈటు సి ఈ. ఓకేనా, ఈ. ఇంకా ఏమన్నాడు? ఎఫ్ గ్రాండ్ మదర్ ఏ అన్నాడు. ఎఫ్ మదర్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఇక్కడ గ్రాండ్ మదర్ ఎవరు? ఏ. ఇంత ముందుకు ఏమన్నాడు? ఏ సన్. ఇక్కడ కూడా మనకు ఏమన్నాడు? బి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ ఏ. ఏకి ఓన్లీ ఒక్కడే కొడుకు అట. ఒక్కడే కొడుకు అంటే ఈ అనేటోళ్ళు ఎవరు? బిడ్డ, డాటర్. ఓకేనా, ఓన్లీ సన్ను ఓన్లీ నెప్యూ అన్నప్పుడు వాళ్ళు ఒక్కరే ఉంటారు. మిగతా వాళ్ళు వీళ్ళు ఫీమేల్ అయితే వాళ్ళు మేలు అట్లా అవుతారు అన్నట్టు. ఓకేనా, ఇక అయిపోయింది క్వశ్చన్. ఓకేనా, ఒకసారి చూద్దాం. సి ఫాదర్ ఇన్ లా జీ. సి ఫాదర్ ఇన్ లా చేసుకున్న వాళ్ళ డాడీ. ఓకే, సి ఫాదర్ ఇన్ లా జీ. ఎఫ్ మదర్ సి. ఎఫ్ మదర్ సి. ఇంకా ఎఫ్ అండ్ డి ఆర్ సిబ్లింగ్స్. ఓకే, ఈకి నెప్యూ డి ఉన్నాడా? ఈకి నెప్యూ డి ఉన్నాడు. ఈ. ఓకేనా, అన్న వాళ్ళ కొడుకు. ఓకేనా, ఇంకా ఈ ఈజ్ అన్మ్యారీడ్. ఓకే, ఇంకా ఏ సన్ బి అట. ఏ సన్ బి ఓన్లీ సన్ అన్నాడు. సో మిగతా వాళ్ళు డాటర్. ఈ ఈజ్ నాట్ సిబ్లింగ్ ఆఫ్ సి. సో ఏకి సిబ్లింగ్ అయ్యాడు. ఇంకా ఎఫ్ గ్రాండ్ మదర్ ఏ. ఎఫ్కు గ్రాండ్ మదర్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు? హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఎఫ్ అన్నాడు. ఎఫ్కు ఈ ఏమవుతాడు? ఎఫ్కు ఈ ఏమవుతాడు? ఓకేనా, ఎఫ్కి ఈ ఏమవుతాడు? ఫస్ట్ ఎఫ్కు సి ఎవరు? మదర్. వీళ్ళెవరు? ఫాదర్. ఫాదర్ వాళ్ళ
ఫాదర్ వాళ్ళ అక్కనో చెల్లెనో మనకేమవుతుంది ఆంట్ అవుతుంది ఆంట్. ఓకేనా, ఆంట్. సో ఇది ఎట్ సైడ్ ఉన్నారు, డాడీ సైడ్ ఉన్నారు కాబట్టి డాడీ సైడ్ ఏమంటారు, పెటర్నల్ అంటారు. ఓకేనా, ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్. ఓకేనా, మదర్ సైడ్ అయితే ఏమో మెటర్నల్. ఓకేనా, సో ఫస్ట్ ఏం ఆన్సర్ మనకు, ఫస్ట్ వన్ ఈజ్ పెటర్నల్, డాడ్ సైడ్ కాబట్టి పెటర్నల్ ఆంట్. ఓకేనా, పెటర్నల్ ఆంట్. ఓకే, పెటర్నల్ ఆంట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ అన్నాడు. మేల్ మెంబర్స్ ఎంతమంది అన్నారు, ఇక్కడ 1 2 3. ఓకేనా, 1 2 3 కాబట్టి సెకండ్ ఏం రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఏం అడిగిందంటే ఇఫ్ ఈ ఈజ్ మ్యారీడ్ టు జే, ఇఫ్ ఈ ఈజ్ మ్యారీడ్ టు జే, ఈ అనేవాడు జేని పెళ్ళి చేసుకుంటే, ఈ ఫీమేల్ కాబట్టి వీళ్ళెవరు, జే అనేటోళ్ళు మేల్. ఓకేనా, ఇఫ్ ఈ మ్యారీడ్ టు జే దెన్ హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు జే, జేకు జీ ఏమవుతాడు, జేకు జీ ఏమవుతాడు అని అన్నాడు. ఏమవుతాడు, జేకి వీళ్ళెవరు వైఫ్. ఓకేనా, జేకు వైఫ్ వాళ్ళ వీళ్ళెవరు డాడీ, వైఫ్ వాళ్ళ డాడీ ఏమవుతారు, ఫాదర్ ఇన్ లా అవుతాడు. ఓకేనా, వైఫ్ వాళ్ళ డాడీ ఏమవుతాడు, ఫాదర్ ఇన్ లా, మామయ్యను ఫాదర్ ఇన్ లా అంటాడు. సో థర్డ్ వన్ బి అనే ఆప్షన్ రైట్. ఓకేనా, ఫాదర్ సైడ్ అయితే ఏమో పెటర్నల్ అంటారు, మదర్ సైడ్ అయితే ఏమో మెటర్నల్ అంటారు. ఓకేనా, ఓకే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.